క్రీస్తు అయిన యేసు యొక్క నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మానవుడి ఎడల దేవునికి ఉన్న అద్భుతమైన సంకల్పాన్ని మానవుడు తెలుసుకొనిలాగున ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప అనేది విస్తరించబడి ఉన్నది. సమస్తానికి కారణభూతుడైన దేవుడు క్రీస్తు యేసులో మానవునితో తన రక్త నిబంధనలో మానవాళి మొత్తాన్ని విమోచించి ఉన్నాడు. ఈ విమోచన కార్యక్రమం వలన క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వారు, అనగా క్రీస్తు యేసు కన్యకు జన్మించి తాను మానవాళి రక్షణ నిమిత్తము కలువరి శిలువ యాగంలో తన రక్తమును కార్చి తాను మరణించి పునరుద్ధాన శక్తితో తిరిగి లేచి ఈ భూమి మీద పరిచర్య చేసి మరలా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని తనలో విశ్వాసం ఉంచిన వారందరూ కూడా తనతో సహపరివారులుగా థ్రోన్స్, డొమినియన్స్, పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ వీటన్నిటిని మీద అధిగమించి తమకు ఇవ్వబడిన పనిని నిర్వర్తిస్తూ క్రీస్తు యొక్క సహపరివారులుగా ఈ భూమి మీద జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు క్రీస్తులో విశ్వసించిన వారు. అయితే క్రీస్తులో విశ్వసించిన వారికి సమస్తమైన రహస్యాలను క్రీస్తు యేసులో దేవుడు బయలుపరిచి ఉన్నాడు. ఇప్పుడు సమాజంలో చూస్తున్న ప్రతి ఒక్క సమస్యకు క్రీస్తు యేసు ప్రత్యక్షపరిచి ఉంచినాడు. ఒక ఉదంతం మనం తీసుకున్నట్టయితే ద ఇష్యూస్, సమస్యలు, ముఖ్యమైన సమస్యగా భూమి మీద కుటుంబ సమస్యల్లో భార్యాభర్తల సమస్యలు ముఖ్యమైన సమస్యలుగా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే మనము బిబ్లికల్ అకౌంట్లో దేవుడు ముందుగా మానవుని సృష్టించాడు. మానవుడు అనగా ఆదాము అనగా ఒక మ్యాన్ని, ఒక పురుషుణ్ణి సృష్టించి ఉన్నాడు. పురుషుణ్ణి సృష్టించిన తర్వాత దేవుడు సాటి అయిన సహాయంగా పురుషుడికి ఎవ్వరూ లేరని గ్రహించి పురుషుడిని లో నుంచి స్త్రీని సృష్టించి ఉన్నాడు అని బైబిల్లో ప్రకటిస్తూ ఉంది. అయితే ఈ యొక్క కాలము పరిపూర్ణం చెంది ఎవాల్వ్ అయ్యి ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఈ ప్రోగ్రెసివ్నెస్ అనే ఈ యొక్క నేచర్, ఈ యొక్క ట్రెండింగ్లో ఈక్వాలిటీ అనేది ఒక సమస్యగా మారి దీని పరిష్కారానికి పలు రకమైన సిద్ధాంతాలు, పలు రకమైన పరిష్కారాలు, ఇటు న్యాయ వ్యవస్థ కానీ ఇటు మోరల్గా, ఎథికల్గా సమాజము మన ముందు ఉంచుతూ ఉంది. ఈ యొక్క అనుబంధం, ఒక పురుషునికి ఒక స్త్రీకి ఉన్న అనుబంధం అనేది రకరకాలుగా పురోగతి చెంది ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు యేసులో దేవుడు మనకి బయలుపరుస్తున్న సత్యం క్రీస్తు యేసులో లేని వారికి ఇది ఒక రహస్యంగా, ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అంటే ఒక పురుషుడికి ఒక స్త్రీకి ఉన్న బంధం అనేది రహస్యంగా మిగిలిపోయి ఉంది. దాన్ని తెలుసుకోవాలని మానవాళి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కానీ పురుషునికి స్త్రీ ఎప్పుడు అర్థం కాదు అని చెప్పే అవగాహన మన సమాజంలో ఉంటా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, రకరకాలమైన ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఈరోజు చాలా కామన్ అఫైర్స్గా మారిపోయి ఉన్నాయి. దేవుడు ఒక పురుషుడు ఒక స్త్రీని
వేరువేరుగా ఇద్దరుగా చూడట్లేదు. వారిరువురిని ఒక్కరిగా దేవుడు అభివర్ణిస్తూ ఉన్నాడు. కానీ సమాజంలో ఒక స్త్రీని, ఒక పురుషుడిని ఇద్దరిని వేరువేరుగా చూస్తూ ఉంటాం. దేవుడికి 1+1=1, కానీ సమాజంలో మనుషులకి 1+1=2. సో ఈ తారతమ్యము, ఈ బేరీజుని దేవుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి బయలుపరుస్తూ ఉన్నాడు. ఏ విధమైన ఈ యొక్క డైవర్సిఫికేషన్ని ఏ విధంగా అధిరోహించి ఒక యూనిఫైడ్ బాడీగా ఏ విధంగా ఉండాలి అనేది క్రీస్తు యేసులో ఉన్న వారికి దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. సో క్రీస్తు యేసులో ఉన్న వారికి ఒక స్త్రీ అనియో పురుషుడనియో ఏ భేదము లేదు అని లేఖనము సెలవిస్తూ ఉంది. సో ఇందు మూలంగా మనం క్రీస్తు యేసులో మనకి తెలియజేయబడిన ప్రత్యక్షత ఏంటి అని అంటే, స్త్రీని పురుషుడు ఎన్నడూ కూడా అర్థం చేసుకోవడానికి ఆస్కారం లేదు. ఎప్పుడైతే పురుషుడు స్త్రీని అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం మొదలెట్టినప్పుడు పురుషుడు తన గమనము నుండి, అంటే తన పర్పస్ నుంచి బయటకు వస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. సో పురుషుడి యొక్క ఫోకస్ అనేది ఎక్కడ ఉండాలి? పురుషుడి యొక్క ఫోకస్ అనేది ఎన్నడూ కూడా, ఎప్పుడూ కూడా స్త్రీ మీద ఉండకూడదు. పురుషుని ఫోకస్ ఎప్పుడూ కూడా క్రీస్తు అయిన యేసు. క్రీస్తు పురుషునికి శిరస్సుగా ఉన్నందున పురుషుడు ఎప్పుడూ కూడా క్రీస్తు అయిన యేసు వైపు చూస్తూ ఉండాలి. క్రీస్తు యేసు వైపు చూస్తున్నంత కాలం కూడా పురుషునికి మరియు స్త్రీకి భేదాభిప్రాయాలు అనేవి ఉండడానికి ఆస్కారము లేనే లేదు. సో ఇందు మూలంగా పురుషుడు ఎన్నడూ కూడా శిరస్సు అయిన క్రీస్తు యేసు వైపు చూస్తూ ఉండాలి. సో ఇప్పుడు పురుషుని యొక్క జీవితంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, స్త్రీ యొక్క ప్రాముఖ్యత పురుషుని యొక్క జీవితంలో పురుషుడి యొక్క పర్పస్లో హెల్పింగ్ మేట్గా స్త్రీ అనేవారు ఉండడం అనేది దేవుడు నిర్ణయించి ఉన్నాడు. సో స్త్రీ ఏం చేస్తారు అంటే కాంట్రిబ్యూషన్ ఇస్తారు. ఏ విధంగా కాంట్రిబ్యూషన్ ఇస్తారు అంటే, పురుషుడు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఏవైతే రా మెటీరియల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక ప్రోడక్ట్గా తయారు చేసి ఇవ్వడం అనేది ఉంది. సపోజ్ పురుషుడు ఒక 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు స్త్రీ తీసుకెళ్ళి ఒక కిరాణా కొట్లో ఒక గోధుమ పిండి కొనుక్కొని, ఆ గోధుమ పిండితో పాటు నూనె కొనుక్కొని ఆ 10 రూపాయలకి దాంతో రొట్టెలు చేసి తయారు చేసిస్తూ ఉంటుంది. సో పురుషుడు ఏదైతే ముడి పదార్థం ఇస్తూ ఉంటాడో దాన్ని ఒక ప్రోడక్ట్గా, ఒక పురుషుని యొక్క ఫుల్ఫిల్లింగ్లో స్త్రీ భాగస్వామ్యం అయి ఉంటుంది. ఎప్పుడైతే పురుషుడు తన యొక్క పర్పస్ నుంచి వేరు చేయబడతాడో అప్పుడు స్త్రీ పురుషునికి వ్యతిరేకంగా పనిచేయడం అనేది, భేదాభిప్రాయాలు, విభజన అనేది అక్కడ ఉండడం అనేది జరగడానికి ఆస్కారం ఉంది. సో స్త్రీ యొక్క భాగము పురుషునిలో, పురుషుడు తన యొక్క డెస్టినీ, తన యొక్క పర్పస్లో ఫుల్ఫిల్మెంట్, ఒక సంతృప్తి పొందడంలో స్త్రీ తన యొక్క భాగస్వామ్యం లేనిది పురుషుడు అది అన్నిటికీ కూడా సాధించలేడు అనేది సత్యం. సో ఇది చాలా బ్రీఫ్గా నేను తెలియజేయడం అనేది జరిగింది. సో దీన్ని ఇంకా ముందుగా ఇంకేమైనా విషయాలు, ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే దీనిలో నుండి నేను మీ ముందుకి తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాను. సో తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప మన అందరి ఎడల విస్తరించి ఉండాలని, పరిశుద్ధాత్మని యొక్క సహవాసంలో మనం క్రీస్తు యేసులో వేరుపారి దేవుని యొక్క ప్రేమను రోజుకు మనము అనుభవిస్తూ క్రీస్తు యేసులో ఒక కృప నుండి మరొక కృపలోకి మనం ఎదుగుతూ, మనం తండ్రి యొక్క ప్రేమను మనం రుచి చూస్తూ మన కుటుంబ పరివారానికి మనము ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.